మనకి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే టీమిండియా పరిస్థితి కొంచెం దారుణంగానే ఉంది కదా. అయితే దీంతో మనకి కొన్ని విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అదేంది, శుభ్మన్ గిల్ దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు కెప్టెన్గా, సో అతను పక్కన పెట్టేసి కొత్త కెప్టెన్ పెట్టండి. సో అతను బ్యాటింగ్లో చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచ్ల్లో మాత్రం మంచిగా ఆడాడు, సో బ్యాటింగ్లో కూడా స్ట్రగుల్ అవుతున్నాడు థర్డ్ టెస్ట్ నుంచి. సో ఇంకా అతను అవసరం లేదు, కరుణారణ అయినా సరే లోపల తెచ్చేసి మరి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా దించేయండి అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు స్టార్ట్ అయినాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ ఇప్పుడు మనకి కపిల్ దేవ్ అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కపిల్ దేవ్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, శుభ్మన్ గిల్ ఎన్నో టెస్ట్ సిరీస్ ఇది కెప్టెన్గా వ్యవహరించడం ఫస్ట్ టెస్ట్ సిరీసే కదా. సో మరి ఎప్పుడైనా సరే ఫస్ట్ టెస్ట్ సిరీస్లోనే ఏ కెప్టెన్ అయినా సరే అద్భుతాలు చేయగలుగుతాడా? సో ఎట్టి పరిస్థితుల్లో చేసే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక టైం కావాల్సిందే, కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ అవుతారు. మరి ఇక్కడ కొన్ని ఇష్యూస్లో ఫెయిల్ అవుతున్నాడు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ ఫెయిల్ అవటంలో తప్పు లేదు. కానీ ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉంటామో అది తప్పు అయింది. సో కాబట్టి ఇక్కడ శుభ్మన్ గిల్ పరిస్థితి చూసుకుంటే ఖచ్చితంగా అతను మరి ప్రతి మ్యాచ్లో కూడా ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాడు. సో కాబట్టి మరి ఇక్కడ శుభ్మన్ గిల్ని కెప్టెన్గా తీయాల్సిన అవసరం లేదు. అతనికి మనం కొంచెం టైం ఇస్తే ఆటోమేటిక్గా టీమిండియాకి నెంబర్ 1గా కెప్టెన్గా కూడా ఎదిగే ఛాన్స్ ఉంది. సో అతన్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి మనకి కపిల్ దేవ్ అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో దాంతోపాటు మరి బుమ్రా విషయం వచ్చేసరికి అతను కేవలం 3 టెస్ట్ మ్యాచెస్ ఆడుతా అన్నాడు కదా. సో మరి దాని గురించి మీ స్పందన ఏంటంటే, ఇప్పుడు మనం బుమ్రా బౌలింగ్ యాక్షన్ కనుక చూసామనుకోండి, సో చాలా డిఫికల్ట్ బౌలింగ్ యాక్షన్ అది. సో మరి అటువంటి బౌలింగ్ యాక్షన్లో ఇంజురీస్ అవుతాయి చాలా మందికి కూడా. సో కాబట్టి ఇప్పటివరకు అతను ఆడుతున్నాడు అంటేనే నమ్మశక్యం కాకుండా ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి అతను 3 టెస్ట్ మ్యాచ్లు ఆడటంలో తప్పలేదు. సో ఇంతకంటే ఎక్కువ ఆడాడు అంటే ఖచ్చితంగా ఇంజురీస్కి గురవుతాడు. సో దానివల్ల ఇండియన్ టీంకి లాస్ అయింది. సో కాబట్టి అతను 3 టెస్ట్ మ్యాచ్లు ఆడతాం అనే డెసిషను మరి 100% కరెక్ట్ అని చెప్పేసి మరి బుమ్రాను కూడా సమర్థించడం జరిగిందనమాట.